ఓల్డ్ అల్వాల్ టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ సంబరాలు అయితే అంబరాలు దాటాయనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ బజరంగ్ దళ్ కార్యకర్తలు అయితే ఉన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వాళ్ళు ఎన్నో ఏర్పాట్లు అయితే చేశారు. అవి ఏంటి, అసలు ఈ కమిటీ వాళ్ళు ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, ఇక్కడ భక్తులు ఎలా వచ్చారు అనేది వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పదండి. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటున్నారు. లోకమంతా శ్రీరామ శ్రీరామ అనే నామస్మరణతో ఈరోజు నిండిపోతుంది. అయితే ఇక్కడ వీళ్ళతో అయితే మాట్లాడదాము. ఇక్కడ ఎలాంటి సంబరాలు చేశారు, ఈ ఉత్సవాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఇంతమంది టీంతో కార్యకర్తలతో చాలా బాగా ఉత్సవాలు అయితే చేశారు. అసలు ఈ ఉత్సవాలు ఎప్పటి నుండి మొదలుపెట్టారు? ఈ ఉత్సవాలు నిన్న నుంచే మొదలైన యాక్చువల్గా నిన్న ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఏకాహం కార్యక్రమము 24 గంటల శ్రీరామనామ జపం జరుగుతూ ఈరోజు ఉదయం 10 గంటలకు పూర్తయింది. తర్వాత నిన్న నుంచి కార్యక్రమాలకు రామకార్యం అంటేనే హనుమంతుని లేకుంటే కాదు. అలాంటి ఈరోజు జరిగినటువంటి రామకార్యం కూడా నిన్న పొద్దున్నుంచి ఈరోజు ఈ టైం వరకు జరుగుతున్నటువంటి రామకార్యంలో ఏ ఒక్కరు కాకుండా ఇంతమంది, ఇదంతా కూడా రాముని సైన్యం అంటే వానర సైన్యం, హనుమంతుని సైన్యం, వీళ్ళంతా బజరంగ్ దళ్ ఈ కార్యకర్తలు అందరూ ఉండడం వల్ల ఈరోజు కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసుకొని ఎక్కడ ఎంత రద్దీ వచ్చినా కానీ తట్టుకొని కూడా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం అనుకోండి, లేకుంటే వచ్చిన వాళ్ళకి దర్శనం చేయించడం అనుకోండి, సామూహికంగా లైవ్ టెలికాస్ట్ చూపించడం అనుకోండి, ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కార్యకర్త చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకొని చేయడం కారణంగా ఈరోజు ఇంత అద్భుతమైన పెద్ద కార్యక్రమం అయినా కూడా చాలా సునాయాసంగా పూర్తి చేసుకోవడానికి వీలైంది. కాబట్టి అందరికీ కూడా, మా కార్యకర్తలందరికీ కూడా శ్రీరాముని ఆశీస్సులు, ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, ఆ హనుమంతుడు మాకు అలాంటి శక్తిని, రాములవారు మాకు అలాంటి ఆశీర్వాదాలను అందిస్తారని కోరుతూ అందరికీ కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో